కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మంచి కథతో స్టార్ట్ చేద్దాం. అరేబియన్ నైట్స్. ఈ అరేబియన్ నైట్స్ ఇంతలా ఒక పుస్తకం ఒకటి ఉంది. తీసుకొచ్చారుగా. అన్నీ ఎట్లా రమగారు, ఒకదానికొకటి కనెక్టివిటీ? అరేబియన్ నైట్స్ కథలు ఏంటంటే వీటికి బేసిక్ కథ ఒకటి ఉంది. ఓ రాజుగారు స్త్రీల మీద రోసి ఆడవాళ్ళ మీద ఇష్టంతో, ఆయనకి ఆడవాళ్ళ మీద నమ్మకం లేదు. ఓకే. నమ్మకం లేక ఏం చేశాడు, రోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, రాత్రి ఆవిడతో గడపడం, తెల్లారేసరికి చంపేయటం. ఓరి దుర్మార్గుడు. అలా చేసాడట. ఈ అరేబియన్ నైట్స్ కథలు అలా మొదలైనాయి. క్రమంగా ఓసారి ఏమైంది, మరి ఆడపిల్లల్ని సప్లై చేసేవారు, ఆయన పెళ్లి చేసుకునేవాడు, ఆ రాత్రి ఆవిడతో గడిపి తెల్లవారేసరికి చంపేసేవాడు. బతికించి ఉంచితే ఆడవాళ్ళ దుష్ప్రవర్తన వల్ల అదేదో అయిపోతుంది, ఇదేదో అయిపోతుంది, నా జీవితం పాడైపోతుంది, నేను వీళ్ళని నమ్మను, పోనీ అనుభవించడం మానేరా, పెళ్లి చేసుకోవడం మానేరంటే మండు. సుల్తాన్ కదా, ఆయన ఐడియాలజీ అయింది. వజీర్ గారి కూతుర్ని చూశాడు. ఆ కూతురు మహాందంగా ఉంది. ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే ఈయన భయపడిపోయాడు. మా పిల్లని అన్నాడు. నీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు రాజు. చాలా భయపడ్డాడు, ఏం చేయాలో తెలియక. కానీ వజీర్ కూతురు మాత్రం ఏం పర్వాలేదు, సుల్తాన్కి ఇచ్చి పెళ్లి చెయ్యి, నేను చెప్తాను అన్నది. ఎంత బతిమలాడినా వినలా. చేసే నాన్న, అంతమందిని తెచ్చి అంతమందిని పొట్టన పెట్టుకున్నావు, నీ కూతురు దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇలా చేస్తే ఎట్లా? అయితే వజీర్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు రాజు. సుల్తాన్ గారు నిఖా చేసేసుకున్నారు. చేసుకున్నాక ఆ రాత్రి ఆవిడ ఏం చెప్పిందంటే, ఆయనకి బాధగానే ఉంది, ఇంత చక్కగా ఉంది, ఇంత అందగత్తే, ఈ పిల్లని తెల్లవారేసరికి చంపేయాల్సి వస్తుంది అని. ఆ వజీర్ కూతురు ఏం చేస్తుంటే, ఇంకో చెల్లెలు ఉంటుంది. ఇదే ఈ సుల్తాన్తో ఏం చెప్తుందంటే, ఇంత చక్కగా రాణినయ్యాను నేను, మీతో ఎంతో సంతోషంగా ఉన్నాను, తెల్లవారేసరికి చచ్చిపోతాను, తెల్లారే లోపల మా చెల్లెల్ని ఒకసారి చూడాలనుంది, మా చెల్లెల్ని పిలిపించండి అని. అర్ధరాత్రి దాటాక వజీర్ గారింటికి కబురు చేసి చెల్లెల్ని పిలిపిస్తాడు. ఆ చెల్లెలేమో అక్కడికి కావలించుకుని బోర్మని ఇడిచి, తెల్లవారుగా నేను చచ్చిపోతావు, ఏదైనా మంచి కథ చెప్పు పాప, నువ్వు ఎన్నో కథలు చెప్పేదానివి నాకు అంటే కథలు మొదలుపెట్టింది. ఓ కథ సగం చెప్పేసరికి తెల్లారిపోయింది. తెల్లవారిపోయేసరికి అయ్యో ఆ కథ వినకడ్డానే మేము అయిపోతామా ఆప, నువ్వు చచ్చిపోతావా అని చెల్లెలు ఏడిచింది. సుల్తాన్ గారికి టెన్షన్లో ఆపేస్తే ఇట్లా మన వాళ్ళు చూడు కథాపంగానే కాల్ పెడతారు. దాంతో ఆయన ఏమనుకున్నాడు, సరేలే ఈ రాత్రి బతకనిస్తే ఆ కథ రెండో భాగం విని రేపు పొద్దున్న చంపేద్దాం అనుకున్నాడు. అలా 1001 రాత్రులు గడిపిందట అమ్మాయి. తర్వాత ఏమైంది రమగారు? ఇంకేమవుతుంది, 3 సంవత్సరాలు ఉంది, ఆవిడ గర్భవతి అయింది, కుమారుడు కలిగాడు. ఇంకంతే, ఇంక చంపటం ఊరుకున్నాడు. ఇంకా 1001 రాత్రులు, ప్రతి రాత్రి ఓ కథ చొప్పున కొన్ని లింక్ కథలు. మన కాశీ మజిలీ కథలో నుంచి కథ. మన కాశీ మజిలీ కథల కంటే ఇంకోటి ఉంది కదా మన నరవాహన్ దత్త చరిత్ర, బృహత్ కథ. ఈ కథలో ఓ కథ, ఆ క్యారెక్టర్ ఇంకో కథ చెప్పడం, ఆ క్యారెక్టర్ ఇంకో కథ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ గొలుసు కథలు. ఇవే కాదు, పంచతంత్రం కూడా గొలుసు కథలే మనకి, అట్లాంటి కథలు. అయితే ఇవేంటంటే అరేబియన్ నైట్స్ రస్టిక్గా ఉంటాయి, అంత పిల్లలకి అందరికీ చెప్పగలిగే కథలు కావు. ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు మెల్లిగా చదువుకోవాలి. పైగా ఈ సుల్తాన్లు అనేసరికల్లా కొంచెం వేరే జాతివి కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్లి సంబంధాలు అవన్నీ మా జనరల్ పీపుల్కి వింతగా ఉంటాయి. అందులో నుంచి కొన్ని కథలను సెలెక్ట్ చేసి రస్టిక్ థింగ్ని చక్కగా అరగదీసేసి పాలిష్ చేసి సింపుల్గా చెప్పుకుందాం. మీకు చాలా ఈ విషయం కూడా ఎప్పుడు చెప్పాలనుకుంటా ప్రేక్షకులకి, కాశీ మజిలీ కథలు కూడా రస్టిక్గానే ఉంటాయి. దాంట్లో నుంచి క్రిస్ప్గా తీసుకోవాలి మనం చెప్పేటప్పుడు. ఎప్పుడు క్రూరత్వాన్ని, వివాహాలు, అక్కడి నుంచి పరిణయాల్లో, ప్రేమోద్రేకాలలో ఉండే పారవస్యాలని కథ చెప్పేవాళ్ళు వర్ణించకూడదు. నేను అసలు చేయనది అస్సలు. కాబట్టి ఈ కథల్ని అరేబియన్ నైట్స్ సుమారు ఒక రకంగా ఉంటాయి, బాగానే ఉంటాయి మనం చదువుకోవడానికి మన ఆసక్తిని బట్టి. నాకు ఏదైనా కథ ఆసక్తి చేయాలి. మితిమీరిన శృంగారం, మితిమీరిన ఉన్మాదం, మితిమీరిన హింస ఉంటే చదవను నేను. ఏది కూడా మితి మీరకూడదు. మీరకుండా ఉన్నది నాకు ఓకే. దాంట్లో నుంచి మనం చక్కగా కథ తీసుకుంటాం. కొన్ని కథలు మనం పిల్లలకు కూడా ఎసెన్స్ లాగా చెప్పచ్చు. ఇవాళ ఒక కథ చెప్తాం. ఒక వ్యాపారస్తుడి దగ్గర ఒక ఎద్దు, ఒక గాడిద ఉన్నాయి. అయితే ఎద్దుతోటి పని చేయించేవాళ్ళు, గాడిదతోటి కూడా బరువులు అవి మోయించేవాళ్ళు. అది వాకిట్టు ఉండేది. ఒకనాడు ఎద్దు గాడిద మాట్లాడుకుంటున్నాయి. ఇందులో ఒక లొసుగే ఉందంటే, ఈ వ్యాపారస్తుడికి జంతువుల భాష తెలుసు. వినపడిందంటే అతనికి అర్థమైపోతుంది. అవి ఏం చెప్తున్నాయో ఏమనుకుంటున్నాయో ఆయనకు తెలుసు. ఒకనాటి సాయంకాలము అతను వాకిట్లో పడుకుని ఉండగా ఎద్దు గాడిద మాట్లాడుకుంటున్నాయి.
ఆ ఎద్దు చెప్తోందనమాట, నువ్వెంత సుఖంగా ఉంటావో హాయిగా, ఏదో నీకు నచ్చిన గడ్డి మేస్తావు, నీ మెడలో తాడు ఉండదు, నీ మీద బరువు ఉండదు, బరువు వేసినప్పుడు వేస్తారు, లేనప్పుడు లేదు, నువ్వు ఎంత నిదానంగా నడిచినా నీ కథ నడిచిపోతుంది. గాడిద నిదానంగానే నడుస్తుంది, పరిగెత్తదు గుర్రంలాగా, గాలపింగ్ అవి ఉండవు దానికి, అదే అటా పోతూ ఉంటుంది. ఏదైనా ప్రయాణాలప్పుడు నిన్ను వాడతారు, లేకపోతే నువ్వు ఇష్టారాజ్యంగా తిరుగుతావు, స్వేచ్ఛ విహారివి నువ్వు. నా బతుక్కి స్వేచ్ఛ లేదు, పాడు లేదు, ఈ కట్టుగా ఎక్కేసి కట్టేస్తారు, తెల్లవారేసరికి నా మెడ మీద కాడి పడిపోతుంది, ఇక దున్నో అని దున్నిస్తారు, మెళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి. ఏదైనా ప్రయాణం అనగానే బండి కట్టేస్తారు, బండి కాడి మోసి ఈ కాడి మోస్తే ఏది నాగలి మోస్తే ఏమో ఒక బరువు, మట్టి దున్ను బరువు అంతా, మట్టి దున్ను ప్రెషర్ అంతా నా మీదే కదా. అక్కడి నుంచి ఒంటెత్తి బండి, మా బండి ఉందిరా అని ప్రతి వాళ్ళని పిలిచి బండి ఎక్కిస్తారు. ఆహారమా అంతంత మాత్రం. నా దారిని నేను పోయి రుచికరమైన గడ్డి మేయటానికి వీలుండదు, ఎండుగడ్డి వేస్తారు. పొలంలో అంతా పచ్చగా కనపడుతుంది, ఎక్కడ తలొంచి గడ్డి మేయటానికి అవకాశం ఏముంటుంది, దానికి అవకాశం లేదు. నా జీవితం ఇట్టా అయిపోయిందని ఎద్దు చాలా దుఃఖంతో పరిపరి విధాలుగా వాపోయింది. గాడిదంది, అయ్యో తండ్రి నీకెంత కష్టం వచ్చింది, ఓ పని చెయ్యి, రేపొద్దున తోలుకెళ్తారు కదా, నువ్వు నడవడం మానే, కూలబడిపో, ఆహారం మానేసి, తిండి తినద్దు, నీకేదో జబ్బు చేసిందని నిన్ను చేయటం మానేస్తారు. ఓ జబ్బు చేసింది అనుకుంటారు కదా, పనికి కొట్టేయి, పనికి మొండికెత్తమని గాడిద ఎద్దుకి సలహా చెప్పింది. విషయం అంతా విన్నాడు వ్యాపారస్తుడు. పొద్దున్నే పాలేళ్ళు ఎద్దుని తోలుకుపోయారు. తోలుకెళ్ళేసరికల్లా ఎద్దు ఇట్ట ఘాట్లోకి వెళ్ళంగానే, అదే మా చేలోకి వెళ్ళంగానే కూలబడిపోయింది. ఎంత కొట్టినా ఎంత కేకలేసినా లేవల, మోకాళ్ళది కాళ్ళు ఇట్లా మడిచేసింది, బుర్ర పక్కకు వేళ్లాడేసింది. ఏం చేయాలి? సరే వాళ్ళు ఏం చేశారు, తనకి ఏదో మందు పెడదామని ట్రై చేశారు, మందు పుచ్చుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు. అతి కష్టం మీద నలుగురు కలిసి లేవదీసి ఎట్టా ఆగొట్ట ఇల్లు పొలము దగ్గర ఏమన్నా ఇంటికి తోలుకొచ్చి బిట్లో ఈ ఘాట్లో పెట్టుకుని పడేశారు. లోపలికి పడేస్తే అది హాయిగా అక్కడున్న గడ్డిని నెమరు వేస్తూ సుఖంగా విశ్రాంతిగా కూర్చుంది ఎద్దు. ఆయన అన్నాడు, అరే ఎద్దు ముండికేసింది కదా, గాడిదని గట్టండ్రా అన్నాడు. అనగానే హడిలిపోయింది గాడిద. ఎక్కడికి తీసుకెళ్తున్నారో దానికి అర్థం కాల, దానికి తెలియలా ఏం చేయబోతారో. సరే ఆ బయటికి తీసుకెళ్ళి గాడిద మేడ మీద కాడేసి దాంతో దున్నిచ్చారు. సాయంత్రం అయ్యేసరికి గాడిదకి గూట్లోకి వచ్చినాయి, దానివల్ల అవ్వలేదు. అంతేగా, ఇంత బరువేట ఎద్దు ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత బలిష్టమైంది, గాడిద ఎంత ఉంటుంది, దాని బతుకు పాపం. అక్కడి నుంచి ఈయన అన్నాడు, రేపటి నుంచి ఎద్దెటాకు మూలపడింది కాబట్టి గాడితోటి దున్నిద్దాం, దాన్ని అక్కడే ఉంచేసేయండి ఎద్దుని, దీని సంగతి చూద్దామన్నాడు. గాడిదకి అర్థమైపోయింది, అమ్మో వీళ్ళు ఇదే చేయబోతారని. ఒక్కొక్కళ్ళు వచ్చి ఊరిని గాడిద భలే దున్నింది అని మెచ్చుకోవటం. అంటే రేపటి నుంచి వీళ్ళు ఇదే పని చేస్తారుగా. అంతే. అక్కడి నుంచి సాయంకాలం అవ్వగానే ఇది సూర్మి అలాగా ఏడ్చుకుంటూ వెళ్ళింది గొడ్లశాలలోకి. వెళ్ళేసరికి అక్కడ ఎద్దు విశ్రాంతిగా కాళ్ళు చాపుకుని పడుకుని గడ్డిని నెమరు వేస్తూ రెస్ట్ తీసుకుంటాం. ఎంతో బాగుంది తండ్రి ఇవాళ నా జీవితం, ఎంత హాయిగా ఉందో, రేపు కూడా ఇట్టాగే పని మానేసి రెస్ట్ తీసుకుంటాను, ఎంతో బాగుంది నాకు అనగానే గాడిద అనుకుంది, ఓరు నాయన రేపొద్దున ఇది రెస్ట్ తీసుకుంటే రేపు మళ్ళీ నాకు పడిపోతుంది, ఇవాళ చచ్చాను రేపు మళ్ళీ దొరికిపోతానని ఏమంది. వెంటనే గబగబా ఆలోచించేసుకుంది. తన మీదకి వస్తే ప్రతివాడు ఇదే చేస్తాడు కదా. అంతేగా. ఏమందంటే, అది కాదోయ్ నువ్వు మూలబడ్డావు కదా, మన వ్యాపారం ఏమనుకుంటున్నాడో తెలుసా, ఎద్దు ఎట్టాగో అయిపోయింది కదా, దీన్ని వీడికి కసాయి వాడికి అమ్మేస్తామంటున్నారు, రేపొద్దున నీ తోలొలిచి దాంతో ఆయన చెప్పులు కుట్టించుకుంటాట, మరి మేము మాంసమేమో వాళ్ళు ఎవరికో విందు చేస్తాట, నీ ఇష్టం మరి అనగానే ఎద్దు భయం వేసింది. అమ్మ బాబోయ్ రేపు చంపేస్తే రెస్ట్ సంగతి, సరే ఇవాళ ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం కదా అని, సరే అమ్మో రేపు నేను వెళ్ళిపోతానంది. ఆ గుమ్మం బయటే నుంచున్న వ్యాపారస్తుడు పక్కపక్క నవ్వాడు. నవ్వుకుంటూ సరిపోయింది కదా, ఆయన ఒక్క అడుగు అటు వేసేసరికల్లా వంటింటి గుమ్మంలో నిలబడి ఇట్లా నడుమి చెయ్యేసుకుని చూస్తోంది వాళ్ళ ఆవిడ. ఎవరున్నారు అక్కడ అని అడిగింది. ఎవరు లేరే అన్నాడు. మరి ఎవరితోటి ఇకెక్కలాడుతూ మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది. ఊరికే నవ్వానే అన్నాడు. ఊరికే నవ్వటం ఏంటి, ఒట్టిగా ఎవరైనా నవ్వుతారా? నువ్వు ఎవరితో మాట్లాడావో చెప్పు. ఎవరితో మాట్లాడలా, ఏదో గుర్తొచ్చి నవ్వాను అన్నాడు. ఏం గుర్తొచ్చిందో చెప్పు. తప్పులేదు. ఇక మొదలు, ఎందుకు నవ్వావు, అంత పకాలమని నవ్వు ఎందుకు వచ్చింది, ఏం గుర్తొచ్చింది, ఎవరితో సరసలాపాలాడితే అది జ్ఞాపకం వచ్చిందో చెప్పు.
ఏమీ లేదంటాడు, ఆవిడ ఒప్పుకోదు. అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది, ఈయన ఏంటి ఈ జంతువుల భాష ఆయనకు తెలుస్తుంది. ఆ రహస్యం ఎవరికైనా చెప్తే ఆయన తల పగిలి చచ్చిపోతాడు. ఆయన ఆ విద్యకున్న శాపం అది. ఓకే. గొడ్డును ఇది గాడిద మాట్లాడుకుంటున్నాయి, దాని రోగం కుదిర్చాను అని చెప్పాడు అనుకో పెళ్ళానికి, అయినవుట్ చెప్పలేడు. ఎందుకు నవ్వావో చెప్పమంటుంది. ఏ విషయం గుర్తొచ్చిందో చెప్పడానికి ఏమీ విషయం లేదు. మసిపూసి మారేడుకాయ చేద్దామంటే ఆవిడ కాస్త ఆలోచించాలా, ఆవిడ మొహంచి కళ్ళు తిప్పట్ల ఇలాగే చూస్తాను. ఏం చేయాలో తెలియలే. సరే చెప్తానన్నాడు. ఇక ఆవిడ ఏమంది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతాను, లేదా ఉరిపోసుకు చచ్చిపోతాను, నువ్వు చెప్పాలి నిజం. నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు, ఎందుకు చెయ్యిపోయావో చెప్పాలి. ఇప్పుడు ఎవరికో చెయ్యిపోయావు, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళని అడిగారు, ఎవరికి చెయ్యిపోయామంటే ఊరికే చెయ్యిపోయా అంటే నమ్ముతారా? ఎందుకు నవ్వావని భార్యలో భర్తలో ఎవరో ఒకళ్ళని ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఉంటారు కదా. అంతే. ఏం గుర్తొచ్చి నవ్వావు, అదే సమాధానం చెప్పాలి కదా. చెప్పాలిగా. అక్కడి నుంచి ఇక ఏమనుకున్నాడు, చావడానికి రెడీ అయిపోయాడు. చెప్పేయాలి, ఇంకా ఈ రహస్యం చెప్పేయాలి. కాకపోతే తన టైం చెప్పేస్తే పుసుకొని చచ్చిపోతే ఈ ఇల్లు వాకిలి వీలునామా ఇవన్నీ ఏట. అక్కడి నుంచి ఏం చేశాడు, గబగబా వీలునామా రెడీ చేశాడు. చుట్టాలు పక్కాలు అందరినీ ఒకసారి కంటితో చూద్దామని అందరినీ రమ్మన్నాడు. కూతుళ్ళు, కొడుకులు, ఒకళ్ళిద్దరు మనవలు, వియ్యంకుళ్ళు, బావమరుదులు, 2-3 మరదళ్ళు, 2 వదినగారులు, మొత్తం గుంపంతా చేరారు వీళ్ళింటో. చేరాక ఏమైంది, ఇంతలో వాళ్ళ ఇంట్లో ఒక కుక్క కోడి కూడా ఉన్నాయి. ఆ కుక్క అదే పనిగా ఆయన కేసు చూస్తూ పాపం చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు మహారాజు అనుకుంటూ దీంట్లోకి చూసింది, మన కోళ్ళ దీంట్లోకి. కోళ్ళ గూడు ఉంటుంది కదా, ఒక పెద్ద గూడులో ఒక పెద్ద పుంజు 50 పెట్టెలు ఉన్నాయట. కోడి పుంజు ఒకదాని మించి ఒకదాని మీదకి దాటుతూ ఆడుకుంటుంది వాటితోటి, పెట్టెలతోటి. ఈ కుక్క అడిగిందట, ఏమై పుంజు మన ఆసామేమో మనని పోషించేవాడేమో పెళ్ళానికి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు. నువ్వేమిటయ్యా అంటే, చక్కగా 50 మంది పెట్టల్ని భలే మెయింటైన్ చేస్తున్నావో, ఆయన ఒక్క పెళ్ళాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఒక భార్యకి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఒక్కడివి, ఒక్క పుంజుంది, 50 పెట్టెలుంటే ఇన్ని పెట్టెలతోటి సరసల్లాపాలు భలే బాగా ఆడుతున్నావు నువ్వు, ఏమిటో నీ రహస్యం అంటే. ఏముంది రహస్యం, ఎవరి మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎందు పుంజు. సరే నీ మెథడ్ నీకుందనుకో, నీ రహస్యం నా చెప్పకు. మన యజమాని ఏం చేయాలంటే, ఏం చేయాలంటే లోపల తీసుకెళ్ళి విరగబాదేయాలి పెళ్ళాన్ని. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగామంటే చంపేస్తానంటే సరిపోతుంది. అది అక్కడే నిలబడి ఉన్న యజమాని మొత్తం విన్నాడు. అర్థమైంది ఆయనకి. కుక్క కోడి మాట్లాడుకుంటున్నాయి, ఈయన వినపడుతున్నాయి కదా. సరే ఆ వచ్చిన చుట్టాలందరినీ పలహారాలు చేయండి అని, ఏమే ఇలారా అని చెప్పి ఆవిడ లోపల తీసుకెళ్ళి వాళ్ళ వాకిట్లో తుంగ ఉందట, తుంగగడ్డి. అది ఇట్లా దీనిలాగా చెరువుల్లో మొలుస్తుంది. 2 పోసలు లాక్కెళ్ళి లోపల తీసుకెళ్ళి చితబాదేశాడు పెళ్ళాన్ని. నేను ఎందుకు అయినా నవ్వుతా, నువ్వు నన్ను అడగడానికి వీల్లేదు, సచ్చినా చెప్పండి. మళ్ళీ అడిగావో మళ్ళీ తగులుతాయి దెబ్బలు. శభాష్. అనగానే ఆవిడ, మరి వీళ్ళందరినీ ఎందుకు పిలిచదు, ఎందుకైనా పిలుస్తా, అది నా ఇష్టం, ఏది అడగటట్లేదా, నువ్వేం అడగడానికి వీల్లేదు, కాపురం చేస్తావా దెబ్బలు తింటావా ఏదో ఒకటి చెప్పన్నాడు. ఆవిడేమో నాకు దెబ్బలొద్దు, నేను కాపురం చేస్తా, ఇంట్లోనే ఉంటా, ఎవరికీ చెప్పను. బయటకు వచ్చి అందరికీ పలహారాలు పెట్టేసింది. ఈయన హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. కుక్క కోడి ఎద్దు గాడిదే వాటి పన్నాలు చేసుకుని ప్రశాంతంగా ఉంది. కథ కంచికి మనం ఇంటికి పరిష్కారం ఇలాగే రమ్మగారు. మరి ఏం చేస్తాం, సచ్చినా చెప్పండి, దిక్కుంటాడు చెప్పుకో అనాలి అంతే. ఈ కథలో ఇలా ఉందమ్మా, ప్రతి కథలోనూ ఇలా ఉంటుందని అనుకోకండి. ఈరోజు కాదు, ఇది అరేబియన్ నైట్స్ ఎప్పుడో రాయబడి ఉన్న కథ. దీన్ని కథగా వినండి అంతే. ఆ రోజుకి అది చెల్లింది. మనం పిల్లలకి ఎక్కడ దాకా చెప్పాలి, కుక్క గాడిదే ఎద్దు కథ వరకు చెప్పాలి. ఒకళ్ళ పనులలో ఇంకొకళ్ళు జోక్యం కల్పించుకోకూడదు. అంతే. బాగుంది కదా, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.